ఓం శం శరవణ భవాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడి ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వామి బ్రహ్మశ్రీ చందు శర్మ గారి అర్చకత్వంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారికి జరిగిన అభిషేకాలలో భక్తులు పాల్గొని స్వామివారిని స్వయంగా అభిషేకించుకున్నారు. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసమే తిరుచెందూరు వెళ్ళారట. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు. ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు. ఆ భుజంగ స్తోత్రం ద్వారా ఎన్నో దోషాలు పోగొట్టుకోవచ్చు. మనల్ని మన వంశాన్ని పట్టిపీడించే కొన్ని దోషాలు ఉంటాయి. అటువంటి వాటిలో నాగదోషము లేదా కాలసర్ప దోషము ఒకటి. దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు. ఎప్పుడో వంశంలో తప్పు జరిగినా మనకు తగులుతుంది. సుబ్రహ్మణ్యుని పాదాలను స్మరించిన స్పృశించిన మనసుకు శాంతి కలుగుతుంది. దోష ఫలితాలను అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు సంతానం కలగకపోవడం, వివాహం కాకపోవడం వంటివి. అటువంటి దోషాలను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో శంకరులు తెలియచేశారు. ఈ భుజంగ స్తోత్రం చదవడం వలన సకల దోషాలను తొలగించుకోవచ్చు. ఈ సంసారం అనే మహాసముద్రం నుండి మనలను కడదేర్చడానికి నేనున్నాను మీకు అనే అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసం ఉన్నారు. ఈ వీర్రాజు మామిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారు. సంతానం లేనివారు పుత్రవతులయ్యారు. వివాహం కానివారు వివాహితులయ్యారు. స్వామివారిని అభిషేకించుకోలేకపోయినా దర్శనం మాత్రం చేతనే సర్వదోషాలను తొలగించుకోవచ్చు. వెళ్ళిపోతే అక్కడ 2 రకాల జ్యూస్లు మనకి ఇస్తున్నారు. చక్కగా భుజించరండి, అదే పుచ్చుకోండి, తీసుకోండి, తాగండి. ప్రాణశ్చామే ప్రాణశ్చామే జ్ఞానశ్చమే సూజమే చిత్తంజామాధే ఏతంజమే వాక్శ్చామే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రం జమే చక్షశ్చమే బలం జమే యజ్ఞేన కల్పందాం బలం జమే యజ్ఞేన కల్పందాం ఓజశ్చమే సహస్రమ ఆత్మా చామే ధనుశ్చామే ధృశ్చమే సపేతశ్చమే వృషశ్చామే వృష్టిశ్చమే జేత్రం జమౌర్ధజ్యమే యజ్ఞేన కల్పందాం ప్రపంచామే మృదంజమే యక్ష్మంజమే నామయశ్చమే. మీ అందరికీ మనందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు నిండుగా చల్లగా యాసగారు మరీ చల్లగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ, మీరందరూ కూడా నామం చెప్పట్లేదు. పంతుగారు అక్కడ నుంచి ఆ రుద్రవంతో చెప్తున్నారు. ఆయన అంతలా చెప్తారు కూడా. ఒకసారి సుబ్బారాయుడు అందామంటే ఒక్కళ్ళము తెలుగురాజు చెప్తలేదు. అది అయ్యారా వెళ్ళి చూస్తూ తాగట్లేదా? ఎవరు వెళ్ళి తాగుతున్నారండి? ఏదో నేను చెప్తున్నాను ఇక్కడ మన కోసమేనండి బాబా, అవన్నీ మన కోసమే ఏర్పాట్లండి. ఇప్పుడేమో తాగరు. హోమం కాడ కూర్చుని మంచిగా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. అక్కడికేమో క్యాకెట్ పోవాలనిపిస్తుంది. ఫుల్గా తాగండి, ఏం ఆగ శరీరంలో. దయచేసి సహకరించండి. అమ్మ మీకు మీరే దారి వాళ్ళ అవసరం పలక తనకేంటండి బాగా ఒక్కసారి పలానికి వెనకండి మళ్ళీ ఎదురులాక్కున్నాం. వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అండి. నిజంగా అయితే మీ చేతులు ఖాళీ ఉంటే టప్పులు కొట్టింది. ఇప్పుడు టప్పులు కొడితే ఆ శరీరం కిందడిపోతుంది. ఏమంటే ఏమో దోమలు ఇక్కడ ఖాళీగా చేతుల్లో కొట్టొచ్చండి. సేవ చేతులు కొట్టొచ్చు, దేవుడికి కొట్టొచ్చు. టప్పులు కొడితే శరీరంలో నాళ్ళు మనకు ఉపయోగించుకోతుంది. చేసి పడిన శ్రద్ధ పెరుగుతుంది. హలో చెప్పండి. మీరు వేసుకోండి. తిరుగుతుంది కదా మంచిది.
ఆ తర్వాత చూపించండి లేకపోతే వేసేయండి పర్లేదు మే పంచాచమే సప్తజామే నవాచమేకాదశజమయేకాదశజమే త్రయన్నః చక్రేంద్ర విజయప్రాప్తి శర్కర కార్యసిద్ధి పంచదార్థ అభిషేకం చేయడం వల్ల చక్కటి కార్యసిద్ధి తర్వాత ఫలరసాలతో అభిషేకం చేయడం వల్ల చక్కనటువంటి ఆరోగ్యం దీర్ఘకాలికమైన రోగాలు ఏమున్నాయో రోగాలన్నీ కూడా పరిహారం చేస్తారు సార్ గంధంతో అభిషేకం చేయడం వల్ల చక్కనైనటువంటి సంతానాభివృద్ధి కలుగుతుంటే భస్మదోయాభిషేకైన భస్మ వరకు వచ్చేస్తుంటే మళ్ళీ గంధం దగ్గరకు వస్తున్నారు బొడ్డు పెట్టుకోవడానికి నీరు కలిపి చేస్తారు కాబట్టి వారు అలాగే మీరు పట్టుకుని వెళ్తారంటే డబ్బాలు కూడా వేసుకోవచ్చు డబ్బాలు మీరు అనుకోబెట్టకపోతే పాలు పెరుగు పళ్ళ రసాల వంటి అభిషేక ద్రవ్యాలను వ్యర్థంగా పారేయకుండా భక్తులకు మధుర పానీయాలుగా అందించారు. పూజానంతరం మధ్యాహ్నం భక్తులకు అల్పాహారము, సాయంత్రము పలు రకాల వంటకాలతో కమ్మని భోజనాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు.